పరిశ్రమలకు నవశకం 11 ఏళ్లలో రాష్ట్రానికి 2,60,60 కోట్ల పెట్టుబడులు 22,745 పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు 17.54 లక్షల మందికి ఉపాధి కల్పనలో టీఎస్ ఐపాస్ కీలకం. కేసీఆర్ పాలనలో విప్లవాత్మక పథకాలతో రాచబాట. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకం. టీఎస్ ఐపాస్తో రాష్ట్రానికి 1,000 కోట్ల పెట్టుబడులు, లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. తాజా నివేదికలో మరొకసారి ప్రశంసించిన నీతి ఆయోగ్ 2022-23లో రాష్ట్రానికి 26,791 కోట్ల పెట్టుబడులు, 3,191 కొత్త పరిశ్రమల ప్రాజెక్టులకు అనుమతులు. తెలంగాణ ప్రగతిని వివరించిన నీతి ఆయోగ్ 2026 నివేదిక. టీ ఐడియా, టీ ఫ్రైడ్, టీ ఫండ్ల వంటి పథకాల ప్రస్తావన. నేషనల్ బెస్ట్ ప్రాక్టీస్గా కేస్ స్టడీగా టీఎస్ ఐపాస్కు గుర్తింపు. కనుమ పండుగ రోజున తెలంగాణ రాష్ట్రం 3 ఘట్టాలకు వేదికైంది. ఒకటి, కేసీఆర్ పట్టుబట్టి సాధించిన చాణాక కోరాట ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదలైంది. రెండవది, రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో పారిశ్రామిక రంగం దమాయనంగా వెలిగిపోయిందని కేంద్రం నివేదికతో వెల్లడైంది. మూడోది, అదే కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని నవయువత మేధస్సును మదించి స్టార్టప్ రంగంలో జరిపిన ఆవిష్కరణల రికార్డు కూడా వెలుగు చూసింది. పాలన అంటే విజన్, అభివృద్ధి, సంక్షేమం అది తెలుసు కాబట్టే 10 ఏళ్ల పాటు కేసీఆర్ సుస్థిరంగా నడిపిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఒక్కొక్కటిగా ప్రజల అనుభవంలోకి వస్తున్నాయి. ఇవే కాదు, భవిష్యత్తులో ఇంకా వస్తుంటాయి. కేసీఆర్ పుణ్యమా అని వచ్చే 3 ఏళ్ళు కాంగ్రెస్ మంత్రులు రిబ్బన్ కట్టింగ్లు కత్తెర పట్టుకొని పరుగులు తీయవలసిందే. అడ్డం పొడుగు నిందలు వేసిన మేధావులు ముఖం చాటేస్తూ తిరగాల్సిందే. మొత్తానికి ఒక పని అవుతున్నదట రేవంత్ రెడ్డి గారు మీకు బాకీ. డీజిల్ ఖర్చులు ఒకటి, పెట్రోల్ ఖర్చులు ఒకటి, అదేవిధంగా రిబ్బన్ ఖర్చులు, అదేవిధంగా కత్తెర ఖర్చులు. గీ ఒక్కటి చూసుకోర్రి. ఇక గీ ఒక్కటి మందం అయితే బడ్జెట్ కేటాయించుకోర్రి. ఇక కేసీఆర్ ఏ పనులు అయితే చేసిండో వాటికి మీరు ప్రారంభోత్సవాలు చేసుకుంటా మురిసిపోర్రి. మరొకసారి మీ ముఖాన్ని, కాంగ్రెస్ ముఖాన్ని లేకపోతే కాంగ్రెస్ను తలదించుకునేటట్టు నీతి ఆయోగ్ 2026కు సంబంధించి నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికలో కేసీఆర్ వేసిన విత్తనాలన్నీ ఇప్పుడు పంటల రూపంలో వస్తున్నాయని, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఇప్పుడు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని, లేకపోతే కేసీఆర్ స్టార్ట్ చేసిన పరిశ్రమలు అవి చిన్న తరహా పరిశ్రమలు కావచ్చు, మధ్యతరగతి పరిశ్రమలు కావచ్చు, సూక్ష్మ పరిశ్రమలు కావచ్చు, వాటికి కేసీఆర్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలు ఇప్పుడు ఫలించి వాటి అభివృద్ధి ఫలాలు కూడా ఇప్పుడు కనబడుతున్నాయని ఈ నీతి ఆయోగ్ 2026కు సంబంధించిన నివేదిక విడుదల చేసింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ అభివృద్ధి దగదగ మెరిచిపోతుందట రాష్ట్రం అంతటా. ఇక కేవలం ప్రారంభోత్సవాలు చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి గారు సమయం కేటాయించాలని కూడా నమస్తే తెలంగాణ పేపర్ రాసుకొచ్చింది. 12 ఏళ్లలో ఏకంగా 2,60,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయట పరిశ్రమల కోసం, చిన్న తరహా పరిశ్రమల కోసం. వీటిని వివరించినా బాగుండేది కదా కేసీఆర్ గారు. అప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీటిని చెప్పడంలో ఈ చిన్న పరిశ్రమలు, ఇప్పుడు పలానా నియోజకవర్గం ఉన్నది, మీ నియోజకవర్గంలో మధ్య తరహా పరిశ్రమలు కావచ్చు, సూక్ష్మ పరిశ్రమలు కావచ్చు, చిన్న తరహా పరిశ్రమలు కావచ్చు, ఇన్ని వచ్చినాయి, వీటి వల్ల మీరు ఈ లబ్ధి పొందిండ్లు అని ఓటర్లకు విడమర్చి చెప్తే బాగుండేది. వీళ్ళు ఏం చేసిండ్రు, కేసీఆర్ ఏది మాట్లాడతారో మళ్ళీ గదే తీసుకుపోయి వీళ్ళు మాట్లాడతారు. కేసీఆర్ బరాబరే ఉన్నాడు. కేసీఆర్ కింద ఉన్న ఎమ్మెల్యేలే పరమానంద శిష్యులు లెక్క తయారైంది. ఈ నియోజకవర్గంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో, ఎన్ని పరిశ్రమల వల్ల ఏం అభివృద్ధి పొందిందో చెప్పరా? ఏమన్నా అంటే 2,000 పింఛన్ గురించి చెప్పేది, ఆ కళ్యాణ లక్ష్మి గురించి చెప్పేది, ఆ వృద్ధాప్య పింఛన్ల గురించి చెప్పేది. ఇవే కేసీఆర్ ఏదైతే చెప్పేదో దాన్ని బట్టి వీళ్ళు పోయి సేమ్ కేసీఆర్ లాగానే చెప్పేది. అక్కడ బెడిసికొట్టింది. ఎస్, సేమ్ కేసీఆర్ గారు ఎట్లయితే ఆయన మీద అపనింది ఉన్నది కదా, కేసీఆర్ గారు ఎవరిని గెలవరు అనేది ఉన్నది కదా, వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎవరికి అందుబాటు ఉండకపోయేదా, వచ్చి హైదరాబాద్లో కూర్చునేది. అదొకటి దెబ్బ పడ్డది. ఇప్పుడు గిన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఈ ఎమ్మెల్యేలు చెప్పుకోలేదు నియోజకవర్గాలలో. వాళ్ళకు కూడా కొమ్ములు బాగా మొలిచినాయి. అప్పుడు ఇక సేమ్ మేము కేసీఆర్ అంతటోళ్ళం అన్నట్టు ఉండేది. ప్రజలలో ఒక్కటి తిరుగుతొట్టు ఎన్నికలలో తప్పించి నార్మల్
రోజులల్లో మామూలు రోజులల్లో ఒక్కనికి అందుబాటులో ఉండకపోయేది. పోతే మళ్ళీ దురుసు మాటలు, ఏదైనా పని మీద పోతే దురుసు మాటలు ఉండేది. కేసీఆర్ నాగం చేసింది ఎమ్మెల్యేలే, దాంట్లో కేసీఆర్ గారిది కూడా ఉన్నది కొంచెం. కేసీఆర్ గారు కూడా ఉన్నది. కేసీఆర్ గారిది పూర్తిగా లేదని కూడా చెప్పలేము.